సిఆర్ న్యూస్. త్వరలోనే నిరుద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందిస్తోందని, కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు మండలం నెర్నూరు, కొమర్నేటూరు గ్రామాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి, రైతులకు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. గ్రామస్తులు పలు సమస్యలు తెలియజేశారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్ మట్టం శ్రావణి, సీనయ్య, సురేష్ రెడ్డి, పద్మనాభం, రాఘవులు, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నిర్నూరు, అలాగే రెడ్డిగుంట సంఘం పంచాయతీలకు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఈ సంవత్సర కాలంలో ఏమి చేశామో అవన్నీ కూడా ఒకసారి మీ అందరికీ చెప్తామని ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పెన్షన్ 1000 రూపాయలకి పెంచిన విషయం మీ అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీ చేసే పార్టీ అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు పోయినసారి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే, గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇచ్చేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి. అట్లాగే మహిళలకు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఆల్రెడీ 1-2 సిలిండర్లు పడ్డాయి. పన్నోళ్ళు కూడా మిగిలినటువంటివి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం మీకు. అట్లాగే తల్లి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు వేస్తారని చెప్పి ఆ రోజు మీ అందరికీ చెప్పాం. ఇదే మా లీడర్సే మీ ఇంటికి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక పత్రాన్ని మీ చేతికి ఇచ్చారు. మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని. మీ అందరి దయ వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గెలిచారు. గెలిచిన వెంటనే ఈరోజు మీ ఇంట్లో ఒక పెట్టుంటే 13,000, ఇద్దరు పెట్లుంటే 26,000, ముగ్గురుంటే 26, 39,000, అలాగే 4 పెట్లుంటే 65,000, 55,000, 52,000. అట్లాగే 5 మంది పెట్లుంటే దాదాపు 65,000. నెల్లూరులో 5 మంది బిడ్డలు మొత్తం వరుసగా నిలబడి తల్లిదండ్రులు వచ్చాయా, మాకు 5 మంది బిడ్డలకి 65,000 పడిందయ్యా, చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు అని చెప్పి నాకు పూలమాల వేసి చాలా వేశారు. ఎందుకు చెప్తున్నామంటే చెప్పిన ప్రకారం మహిళలకి చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే, మహిళలు అంటేనే బాబు గారికి ఇష్టం. గతంలో నందమూరి తారక రామారావు గారికి అదే సాంప్రదాయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే సాంప్రదాయం అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా వచ్చే నెల 20వ తేదీ రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం కింద 20,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో డిగ్రీ చదివి పీజీలు చేసి ఖాళీగా ఉంటే నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు మీ పిల్లల ఉద్యోగం వచ్చేంత వరకు మీ పిల్లల అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం. ఎందువల్లంటే మేము చెప్పింది చేసేవాళ్ళం తప్ప భయపడి వెళ్ళిపోయాం కాదు. ఆ రోజు ఎలక్షన్ ప్రచారానికి వచ్చా, రోడ్డు అడిగారు, రోడ్డు కావాలా, దారుణంగా ఉంది రోడ్డు అని చెప్పారు. గెలిచిన వెంటనే మా స్థానిక నాయకులతో మాట్లాడి ఇక్కడ రోడ్డు ఇచ్చా. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో NRIGS కింద ప్రతి మండలానికి 3 కోట్లు 4 కోట్లు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఈ రోడ్డు అన్ని వేసారని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా ఎస్టీలు ఒక 15 మంది వచ్చి మాకు ఇల్లు లేవు, మేము ఆల్రెడీ
స్థలాలు ఆక్యుపై చేస్తున్నాము. అక్కడ మాకు పట్టాలు ఇస్తే, పొజిషన్ ఇస్తే మేమందరం ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడాను, హౌసింగ్ వాళ్ళతో మాట్లాడాను. ఆ 15 మందికి అక్కడ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా ఎస్టీలకు కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా చాలా మంది ఇక్కడ అర్జీలు ఇచ్చారు, పెన్షన్కి అర్జీలు ఇచ్చారు. కొత్త పెన్షన్లు విడుదలైన వెంటనే మా లీడర్స్, ఇక్కడ లోకల్ లీడర్లు ఉన్నారు, ముఖ్యంగా మా సీనయ్య, మా సురేష్ రెడ్డి, మా పద్మనాభన్న, మా జన్మభూమి రాఘవులు, అలాగే బాలకృష్ణారెడ్డి అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో అలాగే ఇక్కడ మా విఆర్ఓ ఉన్నాడు. ఆయన ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం అయితే కావచ్చు, కానీ ఉద్యోగాన్ని కూడా కాదని కూడా నాకు ఎలక్షన్లో కష్టపడి చేసినటువంటి వ్యక్తి మా విఆర్ఓ గారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి మా ఓడిని సంప్రదిస్తే ఖచ్చితంగా మీ అందరూ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా చేస్తారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఇంత రాత్రి అయినా ఇంతమంది పేదవాళ్ళు మా కోసం ఇక్కడ వెయిట్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది. అందుకనే మీకోసం వచ్చి ఆరోగ్యం బాగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు పట్టణ కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగం కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఫెడరేషన్ పట్టణ కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ఇంజనీరింగ్ విభాగంలో అతి తక్కువ జీతాలకు ఉద్యోగులు పనిచేస్తున్నారని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కొరకు కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగులు అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన చెందారు. ఈ నిరసన కార్యక్రమంలో బివి రమణయ్య, జోగి శివకుమార్, మణి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల పిలుపు మేరకు ఈ రోజు నుండి నిరవధిక సమ్మెకి రావడం జరిగింది. అందరూ వచ్చి ఈ నిరవధిక సమ్మెలో కూర్చొని వాళ్ళ సమస్యల మీద పోరాటాలు కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని వాళ్ళు అడుగుతున్నారే తప్ప కొత్తగా ఏమీ గొంతమ్మ కోరికలు వాళ్ళు కోరటం లేదు. మంత్రివర్గ సమావేశంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చ జరిగింది. కానీ మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికుల విషయమై ఆ చర్చల్లో ఎలాంటి చర్చలు మున్సిపల్ కార్మికుల పట్ల లేకపోవడంతో ఇంతకాలం నుండి మేము ఏడాది నుండి, ఇది 2వ సంవత్సరం పెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చి, ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాం. కానీ ఈ బూడిదలో పోసిన పన్నీర్లాగా తయారైంది. నిర్లక్ష్య వైఖరితో మున్సిపల్ కార్మికుల పట్ల మంత్రివర్గంలో చర్చలు లేకపోవడం చాలా దారుణం. సిఐటి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన ఇంజనీరింగ్ కార్మికులకి చాలీ జీతాలతో ఎంతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కేవలం 15,000 రూపాయల జీతం ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. కానీ 2024లో 36 జీవో ప్రకారంగా 21,000 కానీ లేదా 24,500 కానీ వాళ్ళకి ఇవ్వాలి. కనీసం అవి కూడా ఇవ్వట్లేదు. సంక్షేమ పథకాలు కూడా వర్తించట్లేదు. అందువల్ల ఈ మున్సిపల్ కార్మికులు ఇదే విధంగా నిరవధిక సమ్మె కొనసాగిస్తారని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పట్టణ కార్యదర్శి దారా కోటేశ్వరరావు. సెక్షన్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి కూడా మీకు అందరికీ తెలుసు. ఈరోజు గూడూరు పట్టణానికి గుండెకాయ లాంటి వాళ్ళు, ఈరోజు విద్యుత్ సరఫరా రాకపోయినా, తాగునీరు రాకపోయినా ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి. ఈరోజు బయట కూలి పనికి పోతే కనీస వేతనం 700 రూపాయలు ఇస్తున్నారు, ఎంత తక్కువ ఎత్తుకున్నా కానీ. కానీ మన కార్మికులు చూస్తుంటే పేరుకేమో 15,000 రూపాయలు, దాంట్లో 2,000 రూపాయలు పిఎఫ్ పోతుంది, మిగిలితే 13,000 రూపాయలు. ఈ 13,000 రవాణా ఖర్చుల కింద 1,000-2,000 పోతుంటే ఒక 11,000 రూపాయలతో వాళ్ళ కాపురంని ముందుకు కొనసాగిస్తూ బిడ్డలు ఏం చదివించుకోవాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా మమ్మల్ని ప్రభుత్వం గుర్తించలేదు కాబట్టి మమ్మల్ని కూడా వచ్చే ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా మాకు గుర్తించాలి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి. మరియు ఇట కొనుక్కొని ప్రభుత్వ ఉద్యోగులు మమ్మల్ని గుర్తించాలని చెప్పి కూడా గతంలో 17 రోజుల పాటు దీక్షలు కొనసాగిస్తే దాంట్లో గతం నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షం ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చింది. వీళ్ళు అమలు చేస్తున్న రాజుతో నారాయణ గారు హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు నెరవేర్చాల.
ఆ నెరవేర్చాలి కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పి మేము ఈ యొక్క డిమాండ్స్ని కూడా మీ ముందుకు తెస్తున్నాం. గూడూరు మండలం కుందుకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. आचार्यपर्यन्तं वन्दे गुरुवरनित्यं शुभदास्तेरगानि द्रायणे अस्मभ्यः भगवद्रामाद्यस्य तदेव ज्ञानजलिनं तदेव धारावनं तदेव लक्ष्मी
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి శనివారం మధ్యాహ్నం అన్నదాన సాయంత్రం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని తూర్పు వీధిలో వెలిసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయంలో గత 2 రోజులుగా రజక సంఘం మనుబోలు వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం అమ్మవారికి ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పూలతో అందంగా అలంకరించి ట్రాక్టర్ అలంకరించి రంగురంగుల విద్యుత్ దీపకాంతుల నడుమ బాణసంచ పేలుస్తూ ప్రత్యేక తప్పెట్లు కత్తులతో విన్యాసాలు తెనాలి బ్యాండ్ ఏర్పాటు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఆదివారం ఉదయం అమ్మవారికి పొంగల్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఎంత వేస్తున్నాడు కనబడుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్.